హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 10వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో శ్రీలక్ష్మి భర్త చేసే పనులు కాలనీ వాళ్ళందరికీ తెలియటం వల్ల అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిన వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ప్రీతం సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అదే టయాన సునీత వాళ్ళ ఆయన రావటం. అక్కడి నుంచి ప్రీతం హడావుడిగా ఇంటికి వచ్చాడు. మోటార్ సైకిల్ తీసుకొని వెంటనే బయటికి వెళ్ళిపోవాలని ఆలోచన. తర్వాత ఏం చేయాలని నిదానంగా ఆలోచించాలి. తల్లిదండ్రి ఎవరో స్నేహితులతో మాట్లాడుతున్నారు. వీడే మా అబ్బాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ప్రీతంని పరిచయం చేస్తూ అంది రుక్మిణి. ఏ కాలేజీ అడిగాడు ఆయన. కొత్తగా తెరిచారు శ్రీ విద్యా కాలేజీ. చాలామంది కాలేజీ వీడు బాగా చదువుతాడులేండి. పిలిచి సీట్ ఇచ్చారన్నంత గొప్పగా కొడుకు గురించి చెప్పాడు కృష్ణమూర్తి. కష్టపడి చదివితే ప్రీతం మంచి స్టూడెంటే, కాకపోతే ఆ దీక్ష పట్టుదల కొరవడ్డాయి. తల్లిదండ్రులు కూడా బాగా చదువు లేకపోతే ఫెయిల్ అవుతావు, అప్పుడు నలుగురిలోనూ తలవంపులు అని బెదిరించడాలు. అవినాష్ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తాడని వాళ్ళ అమ్మా నాన్నలకి గర్వం. నువ్వు క్లాస్ తెచ్చుకో, మోటార్ సైకిల్ కొని పెడతాము లాంటి ఆశలు పెట్టడం తప్ప అతడు చదువులో ఏ పొజిషన్లో ఉన్నది పట్టించుకోలేదు. దాంతో అతడు అత్యవసర మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. 10,000 డొనేషన్ కట్టి ఈ కాలేజీలో సీటు సంపాదించారు. అవినాష్ వట్టి పుస్తకాల పురుగు, ఒక ఆట లేదు పాట లేదు, అందుకే కాలేజీ ఫస్ట్ వచ్చాడు. మా వాడికి పరీక్షలప్పుడు బాగా జ్వరం, 103 డిగ్రీల జ్వరంతో వెళ్ళి పరీక్షలు రాసొచ్చాడు. అయినా ఫస్ట్ క్లాస్కి 2-3 మార్కులతో తప్పింది అని తల్లి ఎవరితోనో చెప్పటం విన్నాడు ప్రీతం. అప్పటి వరకు మార్కులు తక్కువ వచ్చాయన్న భయం ఏమోలో ఉన్నా అది కొట్టుకుపోయింది. కాలేజీలో జారగానే దెబ్బలాడి మోటార్ సైకిల్ కొనిపించుకున్నాడు. డిగ్రీ కాలేజీకి పాత డొక్కు లోనా మీద ఎలా వెళ్తాడని మొన్ననే కొత్త లోనా కొనిచ్చాం. ప్రీతం మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తుంటే గర్వంగా చెప్పాడు తండ్రి. ప్రీతం రయ్యన రోడ్డు మీదకి వచ్చాడు. వయసులో ఉన్న పొగరపోతు కుర్రవాడికి కొత్త మోటార్ సైకిల్ చేతిలో ఉంటే కోతికి కొబ్బరికాయ దొరికినంత సంతోషం. లారీలను బస్సులను ఓవర్టేక్ చేసుకుంటూ స్పీడ్గా రోడ్ల మీద వెళ్తున్నాడు. అసలే ఆ రోజు అతడు మూడు బాగోలేదు. ఒక తీయటి అనుభవం దగ్గర వరకు వచ్చి దూరమైనందుకు బాధపడుతున్నాడు. ఎవరినో ఏదో చేయాలన్న కసి. సరికొత్త మోటార్ సైకిల్ రోడ్డు మీద మెత్తగా జారిపోతుంది. 60 మైళ్ళ స్పీడ్తో ఒక బస్సును ఓవర్టేక్ చేశాడు. సడన్గా 2 ఎద్దుల బండి రావటంతో ఊహించని ప్రీతం మోటార్ సైకిల్ పక్కకు తిప్పుతూ బ్రేక్ వేశాడు. ఎదురుగా సైకిల్ మీద వస్తున్న మనిషి కన్ఫ్యూజ్ అయ్యి సైకిల్ వదిలేయడంతో దానికి తగిలి సడన్గా బండి మీద నుంచి ఎగిరి అవతల పడ్డాడు. కాలిమడుము దగ్గర కలుక్కుమంది. సైకిల్ మీద వస్తున్న పోలీస్ కానిస్టేబుల్ దగ్గరగా వచ్చి, ఏరా చేతికి బండి దొరకగానే ఒళ్ళు తెలియకుండా పోయిందా, అసలు లైసెన్స్ ఉందా నీకు అంటుండగా ప్రీతంకు స్పృహ వచ్చింది. సునీత వాళ్ళు ఇల్లు మారారు. ప్రీతంకు కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో 6 వారాల పాటు మంచం మీద నుంచి లేవకూడదన్నారు డాక్టర్లు. ప్రీతంకు బోరుగా ఉంది. సునీత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నారన్న వార్త అతడికి సంతోషాన్నే కలగజేసింది. అంతలోనే తల్లిదండ్రులు సునీత భర్త గురించి మాట్లాడుకోవటం వినిపించగానే అతడి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అందులో తన ప్రసక్తి కూడా రావటంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏమిటో రుక్మిణి, ఆయన మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. ప్రీతంకు బుద్ధి చెప్పమంటాడు, ఏం జరిగిందో చెప్పడు. భార్య నేనేదో చేయబోయాడంటాడు, ఏమిటంటే స్పష్టంగా చెప్పగా గొణుగుతాడు అంటున్నాడు తండ్రి. ఆ వగలాడిని ఎవరేం చేస్తారండి? ఆవిడ మగోళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది. తప్పేదైనా ఉంటే
దానిదే అయి ఉండాలి. ఏమీ లేకపోతే అర్ధంతరంగా ఇళ్ళు ఖాళీ ఎందుకు చేస్తాడు ఆయన? మనవాడి గురించి అనడంలో అర్థం లేదు. వాడికి ఇంకా 18 ఏళ్ళే అంది రుక్మిణి. నిజమే, నాకు అలాగే అనిపించింది. ఆయన వట్టి అనుమానస్తుడు అనుకుంటాను. పోనీలే, కాలనీ నుంచి వెళ్ళిపోయారు, అంతే చాలు అన్నాడు. ప్రీతం అమ్మయ్య అనుకున్నాడు. అయితే సునీత కానీ అనుభవం కానీ అతడిని వదిలిపెట్టలేదు. అంతవరకు తను ఒక హీరోనని అనుకున్నాడు. ఇప్పుడు ఒక మగవాడిని అన్న ఆలోచన వచ్చింది. కనిపించిన ఆడపిల్లల్లో ఏడిపించి ఆనందం పొందటం మాత్రమే అనుభవం ఉన్న అతడికి వాళ్ళనేదో చెయ్యవచ్చునన్న అందులో ఆనందం ఉందని తెలిసింది. ఒకరోజు ఉదయం అనుకోకుండా అతడి దృష్టి నిఖిత మీద పడింది. సాధారణంగా అతడు 7 దాటితే కానీ నిద్ర లేవడు. కరెంటు పోవడంతో డాబా మీద పడుకున్నవాడు ఎండ చురుకవడంతో 6ంటికే లేచాడు. కళ్ళు తెరిచి చూడగానే జాగింగ్ డ్రెస్లో వస్తున్న నిఖిత కనిపించింది. ఇంత చక్కటి బ్యూటీ కాలనీలోనే ఉండగా పట్టించుకోనందుకు బాధ కలిగింది. ఇన్నాళ్ళు తారసపడినా అప్పటికి వాళ్ళంతా చిన్నపిల్లల్లాగానే కనిపించారు. కానీ వాళ్లకు ఇప్పుడు వయసు వచ్చింది. 15 ఏళ్ళ వయసులో అమ్మాయిలు చాలా బాగుంటారు అనుకున్నాడు. నిఖిత 5ంటికే లేచి జాగింగ్కి వెళుతుందని అర్థమయ్యింది. మర్నాడు లేచి ఎదురు చూశాడు. నిఖితతో పాటు వాళ్ళ అన్నయ్య రాము కూడా ఉండటంతో నిరాశ కలిగింది. అయినా వెనక్కి వెళ్ళాడు. ట్యాంకు బండ మీదకి వెళ్ళగానే వాళ్ళిద్దరూ చెరోవైపు పరిగెత్తడం అతనికి సంతోషాన్ని కలగజేసింది. నిఖిత వెనకే కొంత దూరం పరిగెత్తి ఒక చెట్టు చాటున నిలబడ్డాడు. అప్పటికి చాలామంది వాకింగ్ చేస్తున్నారు. కొందరు ఖాళీ స్థలాల్లో ఆసనాలు వేస్తున్నారు. ఉదయపు చల్లటి గాలి, ఆ ప్రశాంతత ఎవరికైనా కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తాయి. కానీ ప్రీతం దృష్టి నిఖిత మీదే ఉంది. ఆమె దగ్గరికి రాగానే చెట్టు చాటు నుంచి సడన్గా బయటకు వచ్చినట్టు ముందుకు అడుగు పెట్టాడు. వేగంగా పరిగెత్తుకు వస్తున్న నిఖిత వేగం ఆపుకోలేక అతని మీద పడింది. ఇద్దరు ఒకరి మీద ఒకరు జారారు. సారీ అంటూ ఆమె ఎవరో గమనించినట్లుగా లేచి భుజాలు పట్టుకొని ఆమెను లేపే ప్రయత్నం చేశాడు. అతడి చేతివేళ్లు ఆమె శరీరం మీద నాట్యం చేస్తున్నాయి. ఆమె విదిలించుకొని లేచి నిలబడింది. అరే నిఖిత, నువ్వా? గుర్తుపట్టలేదు. ఐఎమ్ వెరీ సారీ అన్నాడు అప్పుడే గుర్తుపట్టినట్టు. పర్వాలేదులే అని చిన్నగా నవ్వింది. దారిలో పడే పిల్లే ఏమో అనుకున్నాడు. మనసులో ఆమె మెల్లగా నడుస్తుంది. పక్కనే నడుస్తూ మాటలు కలపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రయత్నం కొనసాగనివ్వకుండా నువ్వెళ్ళు ప్రీతం, నాకు ఒంటరిగా నడవటం ఇష్టం అంది. అతడి మొహం వాడిపోయింది. తన మొహంలో భావాలు గమనించనివ్వకుండా వేగం పెంచి పరిగెత్తాడు. దూరంగా వెళ్ళిపోయాడు. కాస్త దూరం వెళ్ళి వెనక్కి తిరిగాడు. నిఖిత వస్తుంది. దగ్గరగా వచ్చాక మళ్ళీ ఆమెతో కలిసి నడుస్తూ సాయంత్రం బిర్లా మందిరికి వస్తావా నిఖిత అని అడిగాడు. ఎందుకు అంది మొహం చిట్లించి. అరే అదేమిటి నిఖిత, మనం ఒకే కాలనీలో ఉంటున్నాం, చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం, ఇప్పుడేదో తేడా వచ్చినట్టు మాట్లాడతావేంటి అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ. నిఖిత నవ్వింది. అదే నేను అంటున్నాను, చిన్నప్పటి నుంచి ఇప్పటికీ తేడా లేదా అని అంటూ అతన్ని ఓరగా చూసి, ఈ వయసులో బిర్లా టెంపుల్ ఏమిటి అంది చిరునవ్వుతో. ప్రీతం హుషారుగా, మరి ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్దామా అన్నాడు. అది టీనేజర్స్ చేసేది. కోర్స్ మనము టీనేజర్స్మే అనుకో అని అంది నిఖిత. మరి ఎక్కడికి వెళదాం? పార్కుకి వెళదామా అన్నాడు. ఆమె కొంచెం సేపు మౌనంగా ఉండి, ప్రీతం, నాకు ఫ్రాంక్నెస్ అంటే చాలా ఇష్టం. అలాంటి స్నేహితుడి కోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. నీ మనసులో ఏముందో డైరెక్ట్గా చెప్పవా ప్లీజ్ అంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ నిఖిత అన్నాడు. థ్యాంక్స్ ప్రీతం, ఇప్పుడు నేను చెప్పవలసింది చెబుతాను విను. ప్రీతం ఆశ్చర్యంగా బొమ్మలా వింటున్నాడు. ఆమె మళ్ళీ, నీలో నాతో మాట్లాడాలని, నాతో స్నేహం చేయాలని ఆరాటం నాకు కనిపిస్తుంది. ఒక స్త్రీకి మగోడు అవసరం 2 సార్లు కలుగుతుంది.
ఒకటి తోడు కోసం, ఆ తోడు ద్వారా అతనిచ్చే చిన్న గుర్తు కోసం. ఆ రెండింటి అవసరం నాకు ఇప్పుడే లేదు, ఎందుకంటే నాకు జీవితం మీద ఇంకా పూర్తి అవగాహన రాలేదు. దాని గురించి ఆలోచించే అంత వయసు లేదు. కనుక ఒక ఫ్రెండ్గా మిమ్మల్ని నేను గౌరవిస్తాను. మీరు కూడా అదే విధంగాను నన్ను గౌరవించగలిగితే నాకేమీ అభ్యంతరం లేదు. అలా కానీ పక్షంలో నీతో ఎటువంటి స్నేహంగా నాకు ఇష్టం లేదు, బాయ్ అంటూ అక్కడి నుంచి జాగింగ్ కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోయింది నిఖిత. ప్రీతం ఆ షాక్ నుంచి తేరుకోవటానికి 5 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఆమెతో మాట్లాడే సాహసం చేయలేదు ప్రీతం. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.